ఇండియాకు వెళ్ళడానికి 1 వీక్ ఉందనగా నేను ఇక్కడ మా అమ్మాయికి 1 సంవత్సరం నిలవ ఉండే టొమాటో పచ్చడి, సాంబార్ పౌడర్, రస పౌడర్, పప్పొడి, 1 వారం నిలవ ఉండే వెల్లుల్లి పులుసు అన్ని చేసి ఉంచాను. నా బ్యాగేజీలకి ఒక చీర చింపి బాగా గట్టిగా కట్టేశాను. అవి లేకుండా పోతే మన సూట్ కేసులు ఎక్కడ మిస్ అయిపోతుందో అనే భయంతో ఇలా గుర్తుకు నేను కట్టించాను. అక్కడికి వెళ్తే అన్ని బ్యాగేజీలు ఒకేలాగుంటాయి. ఇంకా భారంతో బయలుదేరాను. ఎంటర్ అవ్వగానే సెక్యూరిటీ చెకింగ్, గేట్లు ఎంటర్ అవ్వగానే సెక్యూరిటీ చెకింగ్ అయిపోయింది. అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకొని బ్యాగేజ్ అంతా సబ్మిట్ చేసేసాను. ఆ తర్వాత కస్టమ్ క్లియరెన్స్ అయిపోయింది, ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అయిపోయింది. ఇంకా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయడమే. ఇంకా నా ఫ్లైట్ వచ్చేసింది. ఇది జర్మనీకి వెళ్తుంది, ఫ్రాంక్ఫర్ట్కి. ఫ్లైట్ బయలుదేరింది. ఇంకా ఫ్లైట్లో ఎక్కితే అన్ని మామూలే, ఫుడ్లు జ్యూసులు వస్తూనే ఉంటుంది. కానీ ఒక్కటి కూడా రుచి ఉండదు. కానీ ప్లేట్ నిండా ఉంటుంది. సౌత్ ఇండియన్ ఫుడ్స్, ఎన్నో రకరకాల డిషెస్ అంతా పెట్టి ఉంటారు. కానీ ఒక్క దాంట్లో ఉప్పు కారం ఉండదు. జ్యూసులు ఇస్తూనే ఉంటారు, కానీ ఆ జ్యూస్ అంతా ఆర్టిఫిషియల్. ఒక్క క్రేన్బెర్రీ తప్పితే మిగతా ఏదియే బాగుండదు. ఆ తర్వాత జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఇమిగ్రేషన్ క్లియరెన్స్ అంతా అయిపోయిన తర్వాత లాబీలో వెయిట్ చేయడమే. అక్కడ లాబీలో వెయిట్ చేయడానికి వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి, అందరూ నిద్రపోతున్నారు. ఇంకా 4 అవర్స్ ఇక్కడ వెయిట్ చేయడమే. ఇక్కడే ఫుడ్ బ్లాగర్ ఇఫాన్ చూసాను నేను. చెన్నైలో ఫేమస్ ఫుడ్ బ్లాగర్. ఒక సెల్ఫీకి దిగాను. నా ఫ్లైట్ టైం వచ్చేసరికి మమ్మల్ని బస్సులో తీసుకెళ్లారు. వెళ్తుంటే ఈ ఫ్లైట్లు చూడండి, కలర్స్ ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి. జీబ్రా కలర్ లాగా రెడ్ కలరు, గ్రీన్ కలరు వింతగా ఉంది. చాలా బాగుంది. ఇంకా ఫ్లైట్ లో ఎక్కి కూర్చున్న తర్వాత మానిటర్స్ లో మనము ఫ్లైట్ వెళ్లే డైరెక్షన్ మనం చూడొచ్చు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత మనం విండో నుంచి చూస్తే లైట్స్ అంతా కొద్దిగా సఫిషియంట్ హైట్ రీచ్ అయిన తర్వాత మనకు ఆ దీపాలు కూడా కంటికి తెలియదు. ఇంకా నిద్రపోతూ వెళ్ళిపోవడమే. నైన్ అవర్స్ తర్వాత చెన్నై ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. నా బ్యాగేజ్ కలెక్షన్స్ అంతా అయిపోయింది. నా బ్యాగేజ్ అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ప్లీజ్.